ఫ్రెండ్స్ టెక్నో 1727కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 15, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే. 18వ తారీఖు వీళ్ళు మలేషియాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ నెల 18వ తారీఖు. నెక్స్ట్ వీక్లో ఒక 3 days అయితే టెక్నోస్ అయితే ఉండదు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే నేను కూడా వెళ్తున్నా మలేషియా ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. సో మోస్ట్లీ 3 రోజులు అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. టెక్నోస్ అయితే ఉండదు. మళ్ళీ నేను నెక్స్ట్ థర్స్డే రోజు టెక్నోస్లో మిమ్మల్ని కలుస్తాను. ఇంక ఈ ఫోన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఒక లైట్ అయితే పెట్టారు వీళ్ళు. యాక్టివ్ హ్యాలో అని చెప్పేసి పేరు పెట్టారు దీనికి. ఏఐ సహాయంతో బ్యాక్గ్రౌండ్లో ఆ లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ వెలుగుతూ ఉంటుంది. మీరు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, మెసేజ్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా. మీరు నథింగ్ ఫోన్ చూస్తుంటే మీకు కాల్స్ వచ్చినప్పుడు, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కానీ అట్లా సేమ్ ఆ లైట్ మీకు RGB లైట్ ఇది డిఫరెంట్ కలర్స్లో అయితే వెలుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక లైట్ అయితే దీనికి తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ 260 వాట్ వరకు ఉండబోతుంది. కాకపోతే ఇండియాకి నాకు తెలిసి 260 వాట్ అయితే వీళ్ళు తీసుకురాకపోవచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో మ్యాక్సేఫ్ లాంటి ఛార్జర్ కూడా దీనిలో తీసుకొని వస్తున్నారు. ఇట్లా చాలా వరకు అయితే టీచ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ వీళ్ళు నాకు తెలిసి కొద్దిగా సీరియస్గా తీసుకోవడం అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ఫినిక్స్ ఎప్పుడు ఇంత లార్జ్ స్కేల్లో ఈ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయడం అయితే మనం చూడలేదు. సో ఇప్పుడు వీళ్ళు దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అర్థమవుతుంది. చూడాలి మరి ఏమేమి చేంజెస్ చేస్తున్నారో, ఏమేమి ఇన్నోవేషన్ తీసుకొని వస్తున్నారు, ఇవన్నీ మనకి 18వ తారీఖు కంప్లీట్ తెలుస్తుంది. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ I/O 2024 మే 14వ తారీఖు జరగబోతుంది. డేట్ అయితే అనౌన్స్ చేసింది గూగుల్. ఈవెంట్లో మనం గూగుల్ నుంచి పిక్సెల్ 8 ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెన్సర్ G3 ప్రాసెసర్తో. అంతేకాకుండా పిక్సెల్ ట్యాబ్ 2 అండ్ దాంతోపాటు ఫోల్డ్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటు ముఖ్యంగా ఈ ఈవెంట్ వీళ్ళు కండక్ట్ చేసేది సాఫ్ట్వేర్ సంబంధించి Android 15 ప్రివ్యూ కూడా దీనిలో వీళ్ళు మనకి తీసుకురావచ్చు. దీనిలో AI ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి I/O వరకు వెయిట్ చేస్తే ఏమేమి ఫీచర్స్ తీసుకొని వస్తారు ఇవన్నీ ఆ రోజు మనకు తెలుస్తుంది. అండ్ ఇంకో ఫీచర్ Android 15లో గూగుల్ తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ పిక్సెల్ 9 సిరీస్లో కూడా వస్తుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మామూలుగా మనకి ఫోన్ పోయింది అనుకోండి, స్విచ్ ఆఫ్ చేసేసారు అనుకోండి ఎవరైనా ఫోన్ని, దాన్ని ట్రేస్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు Android 15తో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఫోన్ మనం ట్రాక్ చేయొచ్చు లొకేషన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి. దీనికోసం వీళ్ళు సపరేట్ బ్లూటూత్ చిప్ యూస్ చేస్తున్నారు. అండ్ దాని సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ అది స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్ దాని సిగ్నల్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఈ ఫోన్ ట్రాక్ చేసే విధంగా అయితే గూగుల్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇది మన నార్మల్ పాత ఫోన్స్కి మోస్ట్లీ రాకపోవచ్చు. కొత్త ఫోన్స్కి ఫ్యూచర్లో వచ్చే Android 15తో వచ్చే ఫోన్స్తో అండ్ హార్డ్వేర్ లెవెల్లో కూడా దీనికి ఉండాలన్నమాట సపోర్ట్. అప్పుడే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు పాత ఫోన్స్ కంటే మనకి హార్డ్వేర్ లెవెల్లో సపోర్ట్ అయితే ఉండదు. వీళ్ళు ఏదైతే రికమెండెడ్ బ్లూటూత్ చిప్ యూస్ చేస్తున్నారో అది యూస్ చేయాలి. అండ్ Android 15 ఉండాలి. రెండు కలిపి ఈ ఫీచర్ అయితే వర్క్ అయ్యిద్ది. చూద్దాం ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఇది ఎలా వర్క్ అయితే ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి మనకి. నెక్స్ట్ మన మోటరోలా ఒక ఫోన్ని ఏప్రిల్ 3వ తారీఖు లాంచ్ చేస్తుంది, టీచ్ చేస్తుంది. ఇండియాలో లాంచ్ చేస్తున్నారు ఈ ఫోన్ వీళ్ళు. మోటరోలా Edge 50 Pro ఫ్లాగ్షిప్ ఫోన్. లాస్ట్ ఇయర్ మనకి మోటో నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్ రాలేదు. ఈసారి మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో తీసుకొని వస్తున్నారు మోటరోలా Edge 50 Pro. దీనిలో ఏ ఫీచర్స్ ఉండబోతున్నాయి? 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. OLED డిస్ప్లేతో రాబోతుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, మీకు తెలిసిందే Edge సిరీస్ ఎలా ఉంటుందో. మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తెస్తారు, ఇవన్నీ మనకి ఏప్రిల్ 3వ తారీఖే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే వోల్టాస్ AC 1 ton AC 3 star AC. ఇది నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 28,990 రూపాయలు ఉండేది. ఇప్పుడు 2,500 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 26,490 రూపాయలకి వోల్టాస్ నుంచి 1 ton AC అయితే వస్తుంది అమెజాన్లో ఈ డీల్. అండ్ ఇంకో డీల్ కూడా ఉంది ఫ్లిప్కార్ట్లో. హైసెన్స్ QLED టీవీ 43-inch QLED టీవీ. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఇది 25,000 దాకా ఉండేది. ఇప్పుడు 18,740 రూపాయలకి అయితే వస్తుంది. 1000 రూపాయలు వచ్చేసరికి సూపర్ కాయిన్స్ 150 సూపర్ కాయిన్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 5,250 రూపాయలు వచ్చేసరికి HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఇది కూడా మంచి డీల్. QLED టీవీ మీకు జస్ట్ 19,000 రూపాయల లోపే వస్తుంది. 43-inch QLED టీవీ. రెండు డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే తెలుసు కదా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళమంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ డార్విన్ AI కొనుక్కుంది. ఇది వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ అన్నమాట డార్విన్ AI అనేది. వీళ్ళు ఇప్పుడు యాపిల్ తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే యాపిల్ ఐఫోన్స్ రాబోతున్నాయో వాటిలో AIకి సంబంధించి ఫీచర్స్ మీద వీళ్ళైతే వర్క్ చేయబోతున్నారు. ఇప్పుడు శాంసంగ్ ముందుకెళ్ళింది, ఒక స్టెప్ ముందుకెళ్ళింది యాపిల్ కంటే. AI యూస్ చేసి శాంసంగ్ S24 అల్ట్రాలు చాలా ప్రమోట్ చేసుకున్నారు. AI ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి దానిలో అందరికీ వెళ్ళిపోయింది మైండ్లోకి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఏదో ఒక చూపించాలి కదా, నెక్స్ట్ iPhone 16 సిరీస్లో కొత్తగా ఏమైనా చూపించాలి. సో వీళ్ళు కూడా AI ఫీచర్స్ మీద కొద్దిగా వర్క్ చేస్తున్నట్టున్నారు. చూడాలి మరి ఏమేమి AI ఫీచర్స్ యాపిల్ తీసుకొని వస్తుంది. ఇవన్నీ మనకు తెలియాలంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కుమార్ ధీరజ్ అడుగుతున్నారు రాకీ బ్యాన్ అయితే నా రియాక్షన్ అయిందని అడుగుతున్నారు. అంటే జర్మన్ షెపర్డ్ బ్యాన్ చేసి నా రియాక్షన్ అయిందని అడుగుతున్నారు. నాకు తెలిసి జర్మన్ షెపర్డ్ బ్యాన్ అవ్వదు, ఎందుకంటే ఇండియన్ ఇప్పుడు మనకి మన ఆర్మీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కువ జర్మన్ షెపర్డ్స్, ల్యాబ్రేటర్స్ ఈ రెండు యూస్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఇవి, చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు జర్మన్ షెపర్డ్ మీరు ఓనర్ అయితే మాత్రం మీకు అర్థమవుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో అంత అగ్రెసివ్ అయితే ఉండవు. వాటిని పెంచే విధానం బట్టి ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఇంకా బాగా బిహేవ్ చేస్తాయి ఇవి.
ఇవి లేకపోతే కష్టమే దొంగల్ని పట్టుకునేటువంటి వాటిలో. సినిమాల్లో కూడా మీరు దొంగలు పట్టుకోవాలని ఫస్ట్ జర్మన్ షెపర్డే వస్తది. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో అంత డిమాండ్ ఉంటది. సో మాక్సిమం బ్యాన్ చేయరు వాటిని. నెక్స్ట్ మనకి సిరైన్ అని చెప్పేసి ఒక లేడీ వాళ్ళ అమ్మతో విడిపోయిందనమాట. వాళ్ళ అమ్మతో 2015లో గొడవ అయ్యి బయటకొచ్చేసింది. 2018లో వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈమె బయటకొచ్చిన తర్వాత ఈమెకి చిన్న పాప కూడా పుట్టింది. ఆ పాపని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుందంట. వాళ్ళ అమ్మ బతుకున్నంత కాలం పాపను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఒకసారి మాట్లాడించాలి, ఒకసారి ఇద్దరిని కలపాలన్నట్లుగా. ఆమె చనిపోయిన తర్వాత ఈమె బాగా బెంగ పెట్టుకుంది. అంటే మా అమ్మని నేను కలవలేకపోయాను, మా పాపను చూపించలేకపోయాను అన్నట్లుగా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈ టైంలో ఈమెకి AI టూల్ ఒకటి హెల్ప్ అయిందంట. దాని పేరు వచ్చేసరికి ప్రాజెక్ట్ డిసెంబర్. ఇది డిసెంబర్లోనే వర్క్ అయ్యిద్ది అనుకోవద్దు, నార్మల్గా ఏ మంత్ అయినా వర్క్ అయ్యింది. దీని ప్రాజెక్ట్ పేరు డిసెంబర్ అనమాట. ఇదేం చేసిద్దంటే చాట్ చేసిద్ది అనమాట మనతోటి. ఇప్పుడు ఈ అమ్మాయి చాట్ చేస్తున్న అవతల పక్క నుంచి వాళ్ళ అమ్మలాగా AI చాట్ చేస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి చాలా లీనమైపోయింది అనమాట చాట్లో. అంటే వాళ్ళ అమ్మని మిస్ అవుతున్నట్లు అంతా ఏడుస్తూ ఆమె చాట్లో వివరించిందనమాట. వాళ్ళ అమ్మాయిని ఓదారుస్తుంది. నేను నీ చుట్టుపక్కలే ఉన్నాను, నువ్వు పీల్చే గాలిలో ఉన్నాను, లేకపోతే మీ చుట్టూ తిరిగే సీతాకోక చిలుకలో ఉన్నాను, ఇట్లా కొన్ని డైలాగ్స్ అయితే కొట్టి ఆమెను ఓదార్చిందనమాట. సేమ్ ఫీల్ అయిపోయింది. నాకు చాలా రిలీఫ్గా ఉంది ఈ చాట్ బాట్తో మాట్లాడినప్పుడు, మా అమ్మతో మాట్లాడిన ఫీలింగ్ నాకు కలుగుతుంది అని చెప్పేసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది ఈ చాట్ బాట్ యూజ్ చేస్తూ. ఇట్లా ఫ్యూచర్లో AI మనకి ఇట్లా కూడా సహాయం అయితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రకార్ అనే ఒక అబ్బాయి అనమాట. ఈ అబ్బాయికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనేది చాలా ఇష్టం. గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? పెళ్ళి అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆ ఇష్టం అనేది ఎట్లాగో ఎగిరిపోద్ది అనమాట. బాధ్యతలు నెత్తిమే పడతాయి కాబట్టి, ప్రేమించుకున్నప్పుడు బాధ్యతలు ఉండవు కాబట్టి ఎంజాయ్ చేస్తారు. సో ఈ ప్రకార్ అనే అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వేరే అంటే ఊరికి వెళ్తుంది, ఫ్లైట్ ఉంది అమ్మాయిది బెంగళూరులో. ఈ అబ్బాయి కూడా అమ్మాయితో పాటు వెళ్ళాడు. నార్మల్గా మన బయట ఎయిర్పోర్ట్లో బయటే సెండ్ ఆఫ్ చెప్పి వచ్చేస్తాం కదా. ఈ అబ్బాయి అట్లా కాదు. అమ్మాయి టికెట్ తీసుకొని దాన్ని క్లోన్ చేసి దాని పేర్లు మార్చి లోపల దాకా పోయాడు, గేట్ దాకా పోయాడు. ఎట్లా ఒకట్లా చేసి అమ్మాయిని గేట్ దాకా పోయి సెండ్ ఆఫ్ చెప్పేసి బయటకు వచ్చేటప్పుడు బయటికి రావాలంటే రానివ్వరు అనమాట. పోలీసులు ఆపేస్తారు. అప్పుడు అబ్బాయి నా ఫ్లైట్ మిస్ అయింది, నేను బయటికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళు రానిరు. మొత్తం మళ్ళీ ఎవరైతే ఫ్లైట్ ఉంటారో, ఇండిగో అయితే ఇండిగో, విస్తారా అయితే విస్తారా, వాళ్ళని పిలిచి ఒకసారి చెక్ చేయండి, నిజంగా ఫ్లైట్ మిస్ అయ్యింది మొత్తం చెక్ చేస్తారు. అప్పుడు దొరికిపోయాడు మనోడు. టికెట్ మ్యానిపులేట్ చేశాడని చెప్పేసి పాపం తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అబ్బాయికి శిక్ష పడుతుంది, దాంతోపాటు ఫైన్ కూడా విధిస్తారు. ప్రేమ మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్ళిద్ది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది OTT రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. OTTలో అయితే ఒకటే సినిమా మంచిగా వచ్చింది, బ్రహ్మయుగం అంట. ఇది హర్రర్ సినిమా. ఒకవేళ మీరు చూస్తే చెప్పండి ఎలా ఉందో. దీనికి రేటింగ్ మాత్రం భయంకరంగా ఇచ్చారు క్రిటిక్స్ అయితే. అండ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. మలయాళం సినిమా ఇది. కింద చెప్పండి, మన వాళ్ళు చూస్తారు ఎంత హర్రరో, చూడవచ్చా లేదా ఫ్యామిలీతో పాటు, ఇవన్నీ కింద కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయాలు పంచుకోండి. దీంతోపాటు కేరళ ఎగ్జిబిటర్స్ ఉంటారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు తెలిసే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే మీకు నిర్మాతల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళింది సినిమా, వాళ్ళు ఎగ్జిబిటర్స్కి ఇస్తారు, ఇట్లా నడుస్తూ ఉంటుంది. నాకైతే అంత ఐడియా లేదు. ఇదైతే సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఎక్కువ సిచ్యువేషన్లో డిస్ట్రిబ్యూటర్ నష్టపోతూ ఉంటారు. నిర్మాతకి అది పెద్దగా నష్టం అయితే ఉండదు. పెద్ద సినిమాలు అనుకోండి, హీరో బొమ్మ చూపించి వీళ్ళు అమ్మేస్తుంటారు. సో వాళ్ళకేం పెద్ద నష్టం ఉండదు. డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అయితే పోతూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కేరళ గవర్నమెంట్ని అయితే కోరారనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటారు. రిలీజ్ రోజే అసలు అది కొంతమంది బెనిఫిట్ షోలు చూసేసి ఇస్తూ ఉంటారు, ఒక 2 గంటలకే రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాటి వల్ల ఇంపాక్ట్ పడుతుంది సినిమా మీద. అసలు సినిమా చూడడానికి కూడా ఎవరు రావట్లేదు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ఇలా సినిమా రివ్యూస్ని ఒక 48 అవర్స్ వరకు ఆపాలి అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అందరికి వెళ్ళి కోరారు గవర్నమెంట్ని. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అయితే దాని మీద వర్క్ చేస్తుంది. దాన్ని అప్రూవ్ చేస్తే మాత్రం, ఒకవేళ కేరళలో రివ్యూస్ ఇస్తుంటారు కదా, మనకు కూడా తెలుగులో రివ్యూస్ అయితే వస్తుంటాయి కదా, మీరు సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వెబ్సైట్స్లో కానివ్వండి, ఇట్లాంటివన్నీ 48 అవర్స్ తర్వాతే మీరు చూడగలరు ఇది అప్రూవ్ చేస్తే. ఒకవేళ ఇది అప్రూవ్ అయిందనుకోండి, మన వాళ్ళు కూడా వెళ్ళి అడిగే అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిస్టర్ బీస్ట్ ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఇతను పాపులర్ యూట్యూబర్, మీకు తెలిసిందే. ఏది పెట్టినా మిలియన్స్ వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఇతను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ని కెరియర్గా తీసుకొని వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేసి ఇంక యూట్యూబే మా జీవితం అని చెప్పేసి మొత్తం డిస్కంటిన్యూ చేసేస్తున్నాడు స్టడీస్. సో ఇట్లాంటివి చాలా వరకు ఇతనికి ఎదురైనాయి సంఘటనలు. సో దీనికి సంబంధించి ట్వీట్ అయితే పెట్టాడు. ఇట్లాంటి పనులు చేయకండి, మీరు స్టడీస్ కంప్లీట్ చేయండి, లేకపోతే స్మార్ట్గా ఆలోచించండి. మీరు అంత ఈజీగా సక్సెస్ అవ్వడం, 100 మంది వస్తుంటారు, మీద పెట్టచ్చు సక్సెస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో. సో అంత ఈజీ కాదు. సో కొద్దిగా మీరు దీన్నే జీవితం అనుకొని మాత్రం రాకండి. దీన్నే జీవితం అనుకొని వస్తే మాత్రం ఇల్లు అన్నీ తాకట్టు పెట్టుకోవాలి, అట్లాంటి పరిస్థితి అయితే వస్తుంది అని మాత్రం చెప్తున్నాడు. సో నేను కూడా అదే అడ్వైజ్ ఇస్తాను. 2 పనులు సైమల్టేనియస్గా చేసుకోండి. దీన్నే పెట్టుకుని వస్తే మాత్రం కష్టం. మీరు సర్వైవ్ అవ్వాలంటే అవ్వచ్చు, బాగా సక్సెస్ అయితే మాత్రం బాగా డబ్బులు వస్తాయి. అసలు అవ్వలేదనుకోండి ఏమీ రావు. సో మీకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. యూత్ కాబట్టి
ఓటమిని కూడా ఇప్పుడు తీసుకోలేరు వాళ్ళు. కొంతమంది తీసుకుంటారు, ఓటమిని తీసుకొని ఎలా సాధించాలని ముందుకొస్తారు. కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా వ్యసనం లాంటిది. ఇది కూడా ఒకసారి మీకు అలవాటయిందనుకోండి ఏం చేయలేం. వేరే చేయలేరు పనులు. ఇదే జీవితంగా మొత్తం డబ్బులు రావు దానిలో. సో, ఇంట్లో ప్రెషర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొద్దిగా ఆలోచించుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ థర్స్‌డే కలుద్దాం. మిస్ అవుతాను మిమ్మల్ని నెక్స్ట్ 3 డేస్. మీరు కూడా నన్ను మిస్ అవుతారు అనుకుంటున్నాను. కానీ నేను మిస్ అవ్వనివ్వను. ఏదో ఒక వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్‌లో. వాటిని మీరు చూడొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హ్యాపీ వీకెండ్.